ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడే ఉన్నాడు. మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు గ్రంథంలో ఆయన అడుగుతాడు కదా, సాతానుని అడుగుతాడు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి. అప్పుడు వాడు చెప్తాడు. అంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఈ లోకంలో అత్యధికంగా అధికారం కలిగినటువంటి వాళ్ళు, ప్రధానమంత్రులు, రాజులు, ఇట్లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక ప్రశ్న వేసేంత వరకు కూడా జవాబు చెప్పడానికి ఎదుటి వాళ్ళకి అధికారం అనేది ఉండదు. అదే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి సర్వాధికారం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతాం. సర్వాధికారం కలిగినటువంటి దేవుడని మనం మర్చిపోతాము. సర్వాధికారం ఎవరికి కలిగి ఉన్నాయని, ఈ లోక అధికారి అయినటువంటి సాతానికి కలిగి ఉన్నాయేమో చెప్పి వాడికి భయపడేటువంటి వారిగా ఉంటాం. మనం వాడికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాడికి శక్తి ఉండొచ్చు, కానీ సర్వాధికారం అనేది లేదు. ఇక్కడ యోబు విషయంలో దేవుడు అనుమతిస్తే కానీ యోబుని ఏం చేయడానికి వాడికి అధికారం లేదు. అంటే సర్వాధికారము ఎవరి చేతిలో ఉంది? మనం కలిగే ప్రతి విషయం పైన అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది ప్రియులారా. ఈ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోయి ఈ లోకములో ఉన్నటువంటి వాడికి మనం భయపడుతూ ఉంటాం, కానీ దానికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోయేటువంటి వారిగా ఉంటాం. దేవుడు అనుమతిస్తే కానీ వాడు మనల్ని ఏం చేయలేడు. వాడికి సర్వాధికారం ఇవ్వబడలేదు. సర్వాధికారం కలిగినటువంటిది దేవుడికి మాత్రమే ఉంది. అట్లాంటి దేవుడి చేతిలో ఉండటము, దేవుడి బిడ్డలుగా పిలువడం ఎంత గొప్ప ఆశీర్వాదకరం. ఈ మాటలు బట్టి మనం ప్రోత్సహించబడతాం. దేవుడి చిన్న మాటలు మనకు ఆశీర్వాదకరంగా చేయను.